హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎప్పుడూ లేని విధంగా విశేషమైన జన ఆదరణతో ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మంచిగా రేటింగ్తో ఫుల్ జోష్లో కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన కింగ్ నాగార్జున హౌస్లో ఉన్న వారితో ఫుల్ సీరియస్ మూడ్లో మాట్లాడాడు. ముఖ్యంగా ఓనర్స్ టీంతో మాట్లాడే సమయంలో ఫుల్ సీరియస్ అవ్వడం అయితే జరిగింది. ఇక ఇదే సమయంలో మనీష్తో మాట్లాడుతూ, మనీష్ మర్యాద, నీకు గేమ్ అర్థమవుతుందా లేదా? ఏం చేయాలన్నా తడబాటుకు గురై ఏదేదో చేస్తున్నావు. ఫస్ట్ ఇచ్చిన టాస్క్ని అర్థం చేసుకో, ఆ తర్వాత అది ఎలా చేయాలో ఆలోచించు. అంతేకాని ఇక్కడ ఏదో చేయాలనే తపనతో నువ్వు అసలు విషయాన్ని మర్చిపోయి ఇంకేదో చేస్తున్నావు. అది నీకే రివర్స్ అవుతుంది. ముఖ్యంగా ఈ వారం టాస్క్ ఇచ్చిన సమయంలో ఏవేవో మాట్లాడుతున్నావు, ఏవేవో ప్లాన్స్ వేస్తున్నావు. నీ ప్లాన్స్కి సెలబ్రిటీల టీం రియాక్షన్ ఏమిటో తెలుసా? అసలు మనం మనీష్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఆయన ఓవర్ థింకర్. ఆయన ఏం చేసినా మీరు పట్టించుకోకండి అంటూ ఇది వారి రియాక్షన్ అని వీడియో ప్లే చేసి మరీ చూపించారు. నీ ప్లాన్ టాస్క్ గెలవడానికి ఉపయోగపడితే సరిపోతుంది, అంతేకాని ఓవర్ థింకింగ్ అవసరం లేదు మనీష్ అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత అయితే కొన్ని హెచ్చరికలు కూడా మనీష్కి జారీ అయితే చేశాడు. ఇదే విధమైన తొందరపాటు గేమ్తో ఆడితే నువ్వు తొందరగా ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతావు అంటూ చెప్పడం అయితే జరిగింది. అలాగే మనీష్, నిన్ను ఒక పాయింట్లో అయితే ఖచ్చితంగా అభినందించాల్సిందే. అది ఏమిటి అంటే, ఓవర్ థింకింగ్ అయినప్పటికీ టాస్కుల్లో మాత్రం 100% ఎఫర్ట్స్ అయితే పెడుతున్నావు. అది గుడ్ అంటూ ప్రశంసించడంతో థ్యాంక్ యూ సార్ అంటూ మనీష్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అలాగే సార్, మీరు ఇకపై చెప్పినట్టుగా ఇకపై నా మనసుకు ఏది అనిపిస్తే అదే చేస్తాను, ఎక్కువ చెయ్యను, ఎక్కువగా ఆలోచించను అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో మనీష్ ఇక రాబోయే రోజుల్లో తన గేమ్ని మార్చుకొని ఆడితే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఎదిగే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. మనీష్కి నాగార్జున ఇచ్చిన సలహాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.